హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ వీడియో అండి ఇదైతే. పండు మిర్చితోటి అల్లం పచ్చడి చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మామూలు రెగ్యులర్గా మనము అల్లం కారంతో పెట్టుకుంటాం కదా, కానీ ఈసారి పండు మిరపకాయలతో పెట్టాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మనకి టిఫిన్లోకి అన్నంలోకి కూడా తినవచ్చండి. ఇదైతే చాలా బాగుంది. కొలతలు కూడా చూపిస్తున్నాను మీకు, కొలతలతో సహా వేసి చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీ పెట్టుకోవడం. ఇప్పుడు పండుమిరపకాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఎవరైనా ఇంకా పెట్టుకోకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చి పెట్టుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ముందైతే 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 10 గ్రాములు ఎక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే తొడియాలు తీసేస్తాం కదా, అందుకని అవి ఒక 10 గ్రాములు అట్లా ఎక్కువ ఉన్నాయి. బెల్లం వచ్చేసి మనకి అన్నంలోకి తినే వాళ్ళకైతే 1/2 కేజీ పడుతుందండి. మామూలు ఓన్లీ టిఫిన్లోకి అయితే 1/2 కేజీ బెల్లం పడుతుంది, అది కూడా చూపిస్తాను. చింతపండు 1/2 కేజీ. మనము అల్లం ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో చింతపండు తీసుకోవాలి. ఇదిగోండి, అల్లం కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. ఇది ఒక 20 గ్రామ్స్ ఎక్కువనే. మనము దీన్ని కడిగి పైన అంతా పొట్టు తీస్తాం కాబట్టి ఒక 10 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదిగోండి, అల్లాన్ని ఒక 10 నిమిషాల పాటు మంచినీళ్ళల్లో నానబెట్టేసి మొత్తం అంతా కూడా కడిగేసుకోవాలి నీట్గా. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి. నేను ట్రై చేశాను, తినిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, అల్లం మొత్తాన్ని ఇలా నీట్గా కడిగేసుకొని ఈ పైన ఏమన్నా డస్ట్ లాంటిది కొంత పాడై ఉంటుంది కదా, అలాంటిది తీసేసుకొని పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి అయితే మనకి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందండి. పండు మిరపకాయలు వేసాం కదా, నిలవ ఉండదేమో అనుకోవద్దు, కానీ మనకి 1 ఇయర్ పాటు నిలవ అయితే ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. చాలా ఈజీ అన్నమాట పెట్టుకోవడం. ఒక పచ్చడి తెలిస్తే మిగతా పచ్చళ్ళన్నీ సేమ్ ప్రాసెస్లో, కొంచెం ఇంగ్రీడియంట్స్ మారుతున్నాయి కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుందండి దేనికైనా కానీ. పెద్ద కష్టమైతే అవసరం ఉండదు. ఇదిగోండి, అల్లాన్ని మొత్తం ఇట్లా కోసుకొని ఒక 10-15 నిమిషాలు ఎండలో పెట్టుకుంటున్నాను. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాము. అంటే 1 బై 1 చేసుకుంటూ ఉంటే మనకి పని అనేది ఈజీ అవుతుంది. పండుమిరపకాయలు కూడా కడిగేసుకొని వీటిని ఒక క్లాత్ మీద ఆరపెడుతున్నాను అనమాట. తెలుసు కదండి, పచ్చడికి ఎప్పుడైనా కానీ తొడియాలు తీయకుండా ఫస్ట్ కడగాలి, ఆ తర్వాత తుడుచుకొని క్లాత్ తోటి తుడిచేసి అప్పుడు తొడియాలు తీయాలి. అవి ఆరుతూ ఉన్నాయి. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ అండి, 1/2 కేజీ చింతపండు తీసుకున్నాం కదా, 1/2 లీటర్ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళన్నీ మరిగేలోపు చింతపండులో ఏమన్నా ఇత్తనాలు కానీ లేకపోతే పీసులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని మరిగే నీళ్ళల్లో చింతపండు అంతా పెట్టేసుకొని గరిటెతో ఒకసారి కలిపేసి ఇది చల్లారే వరకు ఆరనివ్వాలి. మనకి ప్రాసెస్ అంటే టైం ఉంది కదండి. అల్లము ఒక 1/2 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఈ చింతపండును కూడా వేడి నీళ్ళల్లో పెడితే ఆ నీళ్ళు మనకి చింతపండు అనేది నానుతుంది. ఈలోపు మిరపకాయలు కూడా తడి తుడుచుకొని తొడియాలు అనేవి తీసేసుకుందాము. ఈ తొడియాలు తీసుకొని ఇదిగోండి, ఈ మిరపకాయలని కొంచెం ముక్కలుగా కట్ చేసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్ కాయలు కాకుండా ముక్కలుగా కట్ చేసుకుందాము. దేనిలో కూడా తడి ఉండొద్దండి. మనకి మిక్సీ జార్లో కానీ అల్లంలో కానీ, అల్లం కడిగాం కదా, తడి అంతా ఉంటుంది. అందుకని చెప్పి ఒక 1/2 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి ముక్కలు కోసి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు బూజు రాకుండా ఉంటుంది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే కారం కానీ ఉప్పు కరెక్ట్గా సరిపోతే పచ్చళ్ళు అనేవి ఎప్పుడు బూజులు రావండి. అలాగే తడి తగలకుండా కూడా ఉండాలి. తడి చేతులు పెట్టినా తడి గరిటెలు పెట్టినా కానీ పచ్చళ్ళు అయితే బూజు వస్తాయి. నిలవ పచ్చళ్ళు ఏవైనా కానీ మనకి బూజు త్వరగా వస్తాయి. అలా కాకుండా తడేమీ లేకుండా అన్నీ ఫస్ట్ ఇట్లా తడి చేసినా కానీ తర్వాత వాటిని పూర్తిగా ఆరబెట్టుకొని మనం పచ్చళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, చింతపండు కూడా అంతా నీళ్లు పీల్చేసుకొని బాగా నానిపోయి ఉందండి. ఇప్పుడు దీన్ని కూడా మనము మిక్సీ జార్లో వేసుకుందాము. నేను ఇక్కడ ఒక పొరపాటు చేశానండి. ఏంటంటే ముందు పండుమిరపకాయలు అల్లం వరకు మిక్సీ వేసినట్టే మనకి ఫాస్ట్గా అయిపోయేది పని. నేను చూసుకోకుండా మొత్తం ఒకేసారి వేసేసాను. మీరు అలా చేయొద్దు. ఉప్పు కూడా వెయిట్ మర్చిపోయాను కదా, ముందు వేయలేదు. ఉప్పు కూడా వేస్తున్నాను. 200 గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుందండి. 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ అల్లం, 200 గ్రాములు అయితే ఉప్పు అండి.
కొలతలు మళ్ళీ చెప్తున్నాను. మీకు వెయిట్ మిషన్లో కూడా చూపిస్తున్నాను కదా. ఇలా అన్నీ వేసుకొని ఒకేసారి మిక్సీ వేసే కంటే కొంచెం లేట్గా, అంటే ముందు మనం పండుమిరపకాయలు అల్లం వరకు మిక్సీ వేసి తర్వాత చింతపండు బెల్లము ఇవన్నీ వేసుకున్నట్టయితే బాగా మెదిగేదండి. అంటే టైం త్వరగా అయిపోయేది. నేను ముందు చింతపండు వేయడం వల్ల ఏంటంటే మిక్సీ అనేది కొంచెం డిలే అయిపోయింది, ఎక్కువసేపు వేయాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ రౌండ్ అలా వేసుకున్నాను, బట్ రెండో రౌండ్ అయితే మాత్రం ఫాస్ట్గానే చేసేసుకున్నానండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది మెదగటానికి అని. దాంతో ఏంటంటే రెండోసారి ఓన్లీ మిరపకాయలను ఇంకా అల్లం వరకు వేసుకున్నాను అనమాట. చింతపండు వేయలేదు. చింతపండు కానీ బెల్లం కానీ వేయటం వల్ల ఏంటంటే మనకి అది పట్టేస్తుంది, మిక్సీ తిరగదు ఎక్కువసేపు. గ్రైండర్ ఉండేవాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చండి. గ్రైండర్లో అయినా కానీ చింతపండు కొంచెం ఈ అల్లము పండుమిరపకాయలు మెదిగిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోండి, లాస్ట్లో బెల్లం వేసుకోండి. ముందే అయితే బెల్లం వేయొద్దండి, చాలా పట్టేస్తుంది. ఎందుకంటే అది అంతా కూడా ఎక్కువసేపు జిగటలాగా వచ్చి గ్రైండర్ అనేది తిరగదు. ఇదిగోండి, ఇప్పుడైతే నాకు ఫాస్ట్గా అయిపోయింది. పండుమిరపకాయలు అల్లం వరకు కొంచెం ఉప్పు వేసి వేస్తే ఇవి ఫాస్ట్గానే మెదిగిపోయాయి. ఇదిగోండి, తర్వాత అవి ఒక 50% మెదిగిన తర్వాత చింతపండు వేస్తున్నాను అనమాట. చింతపండు బెల్లం వేసేసి మిక్సీ వేస్తే ఇది త్వరగా మెదిగిపోయింది. అంటే నేను అట్లా చేశాను కాబట్టి మీకు సేమ్ చెప్పడం కరెక్ట్ కాదు కదా, మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను అనమాట. ముందు ఇవి వేసుకుంటే ఈజీ అయిపోతుందని. ఇవి మెదిగిన తర్వాత చిన్నులపాయలు ఒక 100 గ్రాముల దాకా తీసుకున్నానండి. 3 పెద్ద చిన్నులపాయలు అనమాట. అవి పొట్టు తీసి ఒలుసుకోవాలి. లోపు పచ్చడి అంతా కూడా వేసేసి, అంటే 2 వాయిలు వేసిన తర్వాత లాస్ట్లో ఇదిగోండి చిన్నులపాయలన్నీ ఒలిసేసి అవి కూడా వేసుకొని ఒక 2-3 స్పూన్లు జీలకర్ర, సుమారు ఒక 30 గ్రాములు ఉంటుందండి. జీలకర్ర అయితే మనకి మొత్తం కేజీ దాకా పచ్చడి అయింది కాబట్టి 30 గ్రాములు జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక 20 గ్రాముల దాకా మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేయాలి. అది ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ముందైతే చిన్నులపాయలు ఇంకా జీలకర్ర కొంచెం ఉప్పేసి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని మిగిలిన లాస్ట్లో కొన్ని మిరపకాయలు ఉంటే అవి కూడా వేసుకుంటున్నాను. మనకి ఫాస్ట్గా మెదిగాయి ముందు వేసుకోవాలండి మిక్సీలో ఎప్పుడైనా కానీ. అంటే ఎక్కువసేపు చెయ్యి కొంచెం బంకగా వచ్చి పట్టుకుంటుంది, మిక్సీ తిరగదు, అవన్నీ కలిపినప్పుడు తిరగదు అనుకున్నప్పుడు అవి లాస్ట్లో వేయటం కరెక్టు. అందుకని చెప్పి నేను ఇదిగోండి మిగిలిన అల్లము ఇంకా పండుమిరపకాయలు ఉప్పు కూడా వేసేసాను. కొంచెం చింతపండు ఉంది కదా, అది కూడా ఇంకా లాస్ట్లో వేసేస్తున్నాను అనమాట. ఆ చింతపండు అలాగే మిగిలిన బెల్లం అంతా కూడా వేసుకుంటున్నాను. ఇది ఈజీ ప్రాసెస్ లాగా ఉందండి. నాకు అన్నీ ఒకేసారి వేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి ఫాస్ట్గా అవడానికైతే ఇలా వేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట పని. దీంట్లోకి ఇదిగోండి ఇందా చెప్పాను కదా, వేయించి పెట్టుకున్న మెంతుల పొడి ఒక 20 గ్రాముల దాకా వేస్తున్నాను. అంతా కూడా ఈ గరిటెతో ఒకసారి కలిపేసుకొని, అంటే మెంతి పొడి పైన వేసాం కాబట్టి అది మనం మిక్సీ వేసినప్పుడు ఒక్కసారిగా పైన మూతకంతా అంటుకుంటుంది. అందుకని చెప్పి గరిటెతో ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. మామూలు రైస్లోకి అయితే ఈ బెల్లం సరిపోతుందండి, కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట పచ్చడి. మీరు బెల్లం కూడా రెండోసారి చూసి వేసుకోండి, ఎందుకంటే కొన్ని మిరపకాయలు ఘాటు తక్కువ ఉంటాయండి. పండు మిరపకాయలు కదా, ఘాటు ఒక్కొక్క రకం కాయ అయితే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది, కొన్ని స్పైసీ తక్కువ ఉంటున్నాయి. అందుకని చెప్పి ముందైతే 1/2 కేజీ వేసుకోండి. ఇంకా వద్దు మేము ఓన్లీ టిఫిన్లోకే తింటాము, మాకు బాగా స్వీట్ కూడా ఉండాలి అల్లం పచ్చడి అనుకున్నప్పుడు 1/2 కేజీ అయితే వేసుకోవచ్చు. 1/2 కేజీ కంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పడుతుందండి. నేనైతే ఇదిగోండి మళ్ళీ నాకు టిఫిన్లోకి అని చెప్పి ఇంకొక 1/2 కేజీ బెల్లం అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి మిక్సీ వేసేసి, ఇప్పుడు అంత బెల్లం వేసేటప్పుడు కొంచెం పచ్చడి అనేది లూజ్ వస్తుంది, తర్వాత మళ్ళీ గట్టిగానే అవుతుందండి. కానీ ఎక్కడ నీళ్ళు అనేవి తగలనివ్వకండి. ఇదిగోండి మొత్తం వేసేసి ఇలా వేసుకుంటున్నాను. గిన్నెలో కలిపేసుకొని మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఒక ఎయిర్ టైట్ గాజు బాటిల్ కానీ, లేకపోతే మంచిగా తుడిచి ఆరబెట్టిన ప్లాస్టిక్ డబ్బాలో అయినా కానీ ఇది అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 ఇయర్ పాటు కన్వీనియంట్గా ఉంటుందండి. ఎప్పుడు రోజు టిఫిన్లోకి పల్లి చట్నీ ఇంకా ఇట్లాంటి చట్నీలు ఏమి చేయకపోయినా ఈ అల్లం పచ్చడితో అయితే మనం టిఫిన్ తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంది.
రైస్లో కూడా తినొచ్చండి. కొంచెం తినే వాళ్ళకైతే రైస్లో కూడా బాగానే ఉంటుంది ఇది. నాకైతే ఎక్కువ టిఫిన్స్లోకి వాడుకుంటాం కాబట్టి నేను 1/2 కేజీ బెల్లం వేసాను. ఇదిగోండి ఇలా డబ్బాలో పెట్టేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక ఎండుమిరపకాయ, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. ఇంకా మిగతా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు మనకి ఏం అవసరం అవి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇదంతా కూడా వేగిన తర్వాత మనము అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసేసి ఒకసారి కలిపేసుకొని దించేది నేను. అంతే ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. చాలా రుచిగా ఉంది. అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.